నడుస్తూ ఉంటుంది. అవును, రైట్. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి. సంజయ్ గారు, ఫైనల్ గా ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం ప్రపంచ దేశాలకి పాకిస్తాన్తో పాటు, పాకిస్తాన్, చైనా వీటితో పాటు ప్రపంచ దేశాలకి ఇచ్చిన సిగ్నల్ ఏంటి? చాలా క్లియర్ సిగ్నల్ అండి. ఒక నిమిషం ఆగి ఆలోచిస్తే మనం మన భౌగోళికంగా ఎక్కడ ఉన్నామని. ఒక పక్కన చైనా ఉందండి, న్యూక్లియర్ వెపన్స్, వాళ్ళ సేనలు మన సరిహద్దుల మీద మోహరించున్నాయి. ఇంకో పక్కన పాకిస్తాన్, బర్మాలో అలజడి ఉంది. ఇంకో పక్కన బంగ్లాదేశ్ లో అలజడి ఉంది. మనకి తెలిసిన విషయమే, నేపాల్, శ్రీలంక ఎప్పుడు అనిశ్చితంగా ఉంటుంది రాజకీయ పరిస్థితి. ఒక్క నిమిషం ఆలోచిస్తే అమెరికాకి కెనడా బదులు చైనా, మెక్సికో బదులు పాకిస్తాన్ ఉంటే అమెరికా ఎట్లా ప్రవర్తిస్తుంది? అలానే ఎక్కడో జరుగుతున్న యుక్రెయిన్ వార్ కి యూరోపియన్స్ అంతా భయపడిపోతున్నారు. ఫ్రాన్స్ కి చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంటే ఎట్లా బిహేవ్ చేసేవాళ్ళు యూరోపియన్స్? అంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉండి కూడా మనం ఇంత చైనా సేనలు మన సరిహద్దుల మీద మోహరించినప్పటికీ కూడా ఎటువంటి సంకోచం లేకుండా, భయపడకుండా ముందుకు అడిగేసి పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల్ని పెద్ద ఎత్తున దాడులు చేయటం అన్నది ఈ ఇండియా మిలిటరీ స్ట్రెంగ్త్ ని ప్రపంచ వ్యాప్తంగా అందరూ చూస్తారండి, గమనిస్తారు. ఇంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించటం, మిగతా కార్యక్రమాలు, సివిలియన్ ప్రోగ్రామ్స్ కూడా మీరు చూస్తే అవి కూడా మామూలుగా చక్కగా సజావుగా సాగిపోతున్నాయి. స్పేస్ మీద ఇవాళ ప్రధానమంత్రి పొద్దున మాట్లాడారు, వేరే ఎకనామిక్ యాక్టివిటీస్ నడిచిపోతున్నాయి. ఇంత కాంప్లెక్స్ జియో పొలిటికల్ ఎన్వైరన్మెంట్ ఉన్నప్పటికీ, ఇంత డేంజరస్ జియో పొలిటికల్ ఎన్వైరన్మెంట్ ఉన్నప్పటికీ మన భారత ప్రభుత్వం ఎంతో ధైర్యంతో ముందుకు వెళ్లి పాకిస్తాన్ లో ఇలా చేయటం జరిగిందండి. ఇది ఈ ఎనీ ఆర్మీకి, ఎనీ డిఫెన్స్ ఫోర్సెస్ కి ఇటువంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయటం అంత సులువైన విషయం కాదండి. అంత కాంప్లెక్స్ సిచ్యువేషన్ మన డిఫెన్స్ ఫోర్సెస్ హ్యాండిల్ చేస్తున్నాయి. అలాంటి డిఫెన్స్ ఫోర్సెస్ ఇంత కాంప్లెక్స్ సిచ్యువేషన్ లో కూడా పెద్ద ఎత్తున మిసైల్ స్ట్రైక్స్ చేయటము, పాకిస్తాన్ ని వెనక్కి పుష్ చేయటము జరుగుతున్నాయి. ఇవాళతో మనం గెలిచేసామని చెప్పలేమండి. పాకిస్తాన్ ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నది చూడాలి. ఇవాళ రాత్రి, రేపు రాత్రి, నెక్స్ట్ 36 hours అవ్వచ్చు, 3 months అవ్వచ్చు, పాకిస్తాన్ ఆర్మీ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది. ఎందుకంటే ఇంతకు ముందులాగా ఉరి, బాల్కోట్ జరిగినప్పుడు ఏం జరగలేదని పాకిస్తాన్ ఆర్మీ తప్పించుకుని పారిపోయేదండి. ఈ రోజు వాళ్ళ ప్రజలు చూస్తుండగానే పెద్ద ఎత్తున బాంబులు పడ్డాయి. ఇస్లామాబాద్ లాంటి ప్లేసెస్ లో అయితే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో మనం బాంబులు వేస్తే, దాని పక్కన బాంబులు వేస్తే చప్పుళ్ళు వినపడ్డాయట ధ్వని. సో ఇంత కాంప్లెక్స్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ లో ఇంత గొప్ప మిలిటరీ ఆపరేషన్ చేయటం అన్నది ప్రపంచంలో ఉన్న అన్ని మిలిటరీ స్ట్రాటజిస్ట్, డిఫెన్స్, ఇంటర్నేషనల్ స్ట్రాటజిస్ట్ వాళ్ళు దే విల్ టేక్ నోట్ ఆఫ్ ఇట్. ఇప్పుడే నేను ఒక నోట్ వచ్చింది నాకు, మా వాళ్ళ దగ్గర నుంచి కొంచెం రీసెర్చ్ చేసింది, బ్రీఫ్ నోటే. ఒకవేళ సాంప్రదాయ యుద్ధమే కనుక స్టార్ట్ అయితే 4 నుంచి వారం రోజుల్లో పాకిస్తాన్ పని అయిపోతుంది. ఎందుకంటే అది పైకి మేకపోతు గాంభీర్యమే, లోపల మాత్రం బిక్కుబిక్కుమంటుంది. దాని కారణాలు ఏంటి అంటే, పాక్ ఆయుధాల్లో సగం పని చేయట్లేదు, ఆ పనిచేసే స్థితిలో లేవు. F-16 ఫైటర్ జెట్స్లో 55% పని చేయట్లేదు. మెయింటెనెన్స్కు సరిపడా డబ్బులు లేవు పాకిస్తాన్ దగ్గర. అలాగే 160 JF థండర్ జెట్స్లో సగం పని చేయట్లేదు, తుప్పు పట్టిపోయిన రాడార్లు ఉన్నాయి. పాక్ సబ్మరైన్స్లో 80% పనిచేయడం లేదు. ఫైటర్ జెట్లకు సరిపడా ఇంధనం ఉందా అనేది కూడా ప్రశ్నార్థకమే. పాక్ ఆయుధ సామాగ్రిలో చైనా నుంచి 45%, అమెరికా నుంచి 20% ఆయుధాలు దిగుమతి చేసుకున్నా వాటిని మెయింటైన్ చేయలేక సతమతం అవుతోంది పాకిస్తాన్. సో ఇలాంటి పరిస్థితుల్లో అది ఎన్ని రోజులు పోరాడుతుంది అనేది అది ఇక మనం దానికి కాలానికి వదిలేద్దాం. థ్యాంక్ యూ అండ్ జై హింద్ లక్ష్మణ్ గారు, అండ్ జై హింద్ గిరిధర్ గారు, జై హింద్ వివి రావు గారు, జై హింద్ శ్రీనివాస్ గారు.